హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్ రివ్యూస్. సో శ్రీ చిదంబరం గారు సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, మీలో ఎవరికైతే ఇన్సెక్యూరిటీస్ ఉంటాయో డెఫినెట్లీ వాటన్నింటిని వదిలేసి వాటన్నిటిని పక్కన పెట్టింది. ఎవరో ఏదో అనుకుంటారు, ఏదో అంటారు అని చెప్పి ఇవన్నీ ఆలోచించకుండా డెఫినెట్లీ మీరు ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలానే ఉండండి. ఎవడేమనుకుంటా మనకి ఇంటర్ కూడా ఊడదు. సో ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క ఆడియన్స్ ఫీలింగ్ కూడా ఇదే అనమాట. సో యాక్టింగ్ వైజ్ వస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పాలి. మెయిన్గా మనకి చిదంబరం అంటూ మనం పిలిచిన వంశీ ఎవరైతే ఉన్నారో తన యాక్టింగ్ అయితే టూ గుడ్ అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఒక కన్నుని ఇటు సైడ్కు పెట్టి చూడటం అనేది రియల్లీ ఇట్స్ వండర్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవరి వల్ల కాదు, అట్లా సాధ్యం కాదు. జనరల్గా మనకి మెల్లకళ్ళు అనేటప్పటికీ రెండు కళ్ళు మనం పక్కకి పెడతాం, ఏదో చేస్తుంటాం. బట్ తన యాక్టింగ్ ఒక సినిమా కోసం తన ఒక్క వన్ ఐని ఇట్లా పక్కకి జరిపి మూవ్ చేసి యాక్ట్ చేశారంటే వండర్ఫుల్. తన యాక్టింగ్ గురించి మనం ఎక్కడా కూడా ఒక చిన్న క్వశ్చన్ మార్కో లేకపోతే అరే ఫిలిం ద బ్లాంక్స్ చేయడానికి కూడా ఏం లేదనమాట. తన పర్ఫార్మెన్స్ టూ గుడ్. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే ప్లే చేశారో వాళ్ళందరూ కూడా చాలా బాగా ప్లే చేశారు. రియల్లీ ఈ టైప్ ఆఫ్ మూవీస్ అనేవి కూడా మనం జనరల్గా మలయాళం అక్కడ ఎక్కువగా చూస్తుంటాం, మలయాళం ఇండస్ట్రీ నుంచి. ఎందుకంటే ఇటువంటి ఫీల్ గుడ్ మూవీస్ మనం జనరల్గా అక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఆ టైప్ ఆఫ్ మంచి ఫ్లేవర్తో తీసుకొచ్చిన మూవీ శ్రీ చిదంబరం గారు. సో ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ అండ్ హీరో కూడా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనమాట. అంటే బయట ఎంత మంచి ఫ్రెండ్స్, సినిమా పరంగా చూసుకుంటే సినిమాలో కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా తన స్క్రీన్ ప్లే వైజ్ కానీ సాంగ్స్ వైజ్ రియల్లీ అమేజింగ్ సాంగ్స్ అని చెప్పాలి. అండ్ వినయ్ మీ డైరెక్షన్ టూ గుడ్. అండ్ ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ దొరికేశాడని చెప్పాలి. ఈ రకంగా చూసుకుంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఎంజాయ్ చేయాలి. మీరందరూ ఒక థియేటర్లోకి వెళ్ళి, మీలో చాలామందికి ఇన్సెక్యూరిటీస్ ఉంటూ ఉంటాయి, అలాంటివన్నీ వదిలేయాలి అనుకున్నప్పుడు మీరు ఈ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో ఓవరాల్గా ఈ సినిమా అయితే టూ గుడ్. సో మీరు ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.